స్కాలర్షిప్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల ఫీజుల కోసం ట్రస్ట్ బ్యాంకు వద్ద తిరగకుండా చూడాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ మేరకు గురువారం లోయర్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం ముందు విద్యార్థులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు। ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 119 బీసీ గురుకులాలు 100 బీసీ కాలేజీ హాస్టళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు। బీసీ కాలేజీ హాస్టళ్లలో సీట్లు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో రాత్రులు గడుపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు। ప్రభుత్వము కాలేజ్ కోర్సులు చదువుతున్న రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడిసిన్ అన్ని కోర్సులు చదువుతున్న బీసీ విద్యార్థుల యొక్క ఫీజులను చెల్లించకుండా దాదాపు 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజులు 8,000 నుంచి 9,000 బకాయిలు ఉన్నాయి। ఈ ఫీజులు వెంటనే చెల్లించాలని ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇక్కడ వందలాది మంది వచ్చి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది। తప్పని ప్రభుత్వం మేము సవాల్ చేస్తున్నాం। ముఖ్యమంత్రి గారు 2 నెలల కింద ఏమన్నాడు, దశల వారి ఇస్తా అన్నాడు। దశల వారి అని 200-300 కంటే ఎక్కువలే। ఇంకా ఇప్పుడు కాలేజీలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి। కాలేజీ యాజమాన్యాలు ఏమంటారు, ఫీజులు కడితే తప్ప మేము హాల్ టికెట్ ఇవ్వమంటున్నారు। హాల్ టికెట్ ఇవ్వకపోతే పిల్లలు చదువు ఎట్లా, వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రాయాలి? కోర్స్ అయిన వాళ్ళకేమో సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, చదువుతున్న ఎగ్జామ్ రాసిన వాళ్ళకు హాల్ టికెట్ ఇవ్వడం లేదు, కోర్సు చదువుతున్న వాళ్ళకేమో క్లాసులకు రానివ్వడం లేదు। విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। అందుకే ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల బకాయిలను, ఫీజులు ఉన్నాయి, స్కాలర్షిప్లు ఉన్నాయి, ఈ బకాయిలు వెంటనే విడుదల చేయాలి। ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టిన తర్వాత సమాజంలో మౌలికమైన మార్పు వచ్చింది। ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి। ప్రతి కుటుంబంలో కాలేజ్ కోర్సులు, పీజీ కోర్సులు చదివే వాళ్ళు ఉన్నారు। మొన్న ఒక అమెరికన్ సంస్థ నల్లగొండ జిల్లాలో సర్వే చేస్తే ప్రతి ఇంట్లో అమ్మాయిలు, అబ్బాయిలు డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు। అంటే ఎంత తెలుగు సమాజానికి గర్వకారణం। దేశంలో ఎక్కడ లేని విధంగా ఉన్నత విద్యావంతులు ఈ ఫీజుల స్కీమ్ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చదువుకొని అభివృద్ధి చెందుతున్నారు। దీన్ని గుర్తెరగకుండా ఈ చిన్న కులాలు చదువుతున్నాయి, వీళ్ళని చదవనీయొద్దు, కుట్రతోటి అనిచేసినటువంటి కుట్ర